రామకృష్ణ రే రామకృష్ణ ఏంట్రా నువ్వు వచ్చావు సడన్ గా? ఆయన కాకపోతే సన్నీ లియోన్ వస్తాడా ఏంటి? ఉన్నాడు మేడం, మా వాడికి పెళ్లి అయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి ఆయన విష్ చేయడానికి వచ్చాను నేను. ఒంటరిగా పడుకున్నాడు అదే. ఏమనుకోద్దురా నీ పెళ్లికి రాలేదు? పర్లేదులే, రాకపోవడం మంచిది. అడగవా? బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్లి కింద అడగాలి కదా. సరే దేనికి రాలేదు? ఊరికే ఊరికే రాకపోవడం ఏంట్రా? ఇప్పుడు నీ పెళ్లికి అందరూ వచ్చారు అనుకో, అందరూ నేను కామన్ అయిపోతా. అదే నీ పెళ్లికి రాదు అనుకో, నీ బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కింద నా కోసం ఆలోచిస్తాను. ఆలోచించావా లేదా? ఒక్క ఆలోచించా. వాడు అసలు ఆలోచించాడు, అమ్మయ్య రాకపోతే ఖర్చు తగ్గింది అనుకుంటాడు. కనీసం పెళ్లి గిఫ్ట్ అడగాలి కదా నేతోటి. గిఫ్ట్ లేని ఎందుకు లేరా బాబు? ఇప్పుడు అరే నీ కోసం యాపిల్ ఫోన్ తెచ్చా. ఇప్పుడు ఆ ఫోన్ లేని ఎందుకురా? అందుకే యాపిల్ తెచ్చా. అంతేకాదు నీ కోసం ఒకటి పట్టుకొచ్చా గిఫ్ట్. ఏంటిది? టొట్టడాయ్ అని. ఏంట్రా అది? ఇప్పుడు బీప్ గింజ మీద పేర్లు రాస్తారు కదా, అవును. అలాగే వెంట్రుక మీద నీ పేరు చెల్లి పేరు రాయించా. ఏంట్రా పేరు కనబడట్లా? బ్లాక్ పెన్ తో రాశారా? మరి ఎప్పుడు కనబడిద్ది? అది వైట్ హెయిర్ అయిన తర్వాత. సరే వచ్చాక చూసాక వెళ్ళరా బాబు. ఏంట్రా మాట్లాడుతుంటే వచ్చాడు వెళ్ళిపో అంటాడు. చెల్లెంతో కాఫీ ఇప్పించు. కాఫీ బయట తాగలేవా? ఇగో 10 రూపాయలు కాఫీ తాగు. ఇంటికి వచ్చి కాఫీ కావాలి, చెల్లెమ్మ రావాలి. అంత గొప్ప ఏమైంది? ఎందుకే ఏం లేదులేరా. ఏదో అయిందిరా. ఏమైందిరా? పాలుడు వచ్చాడు. చెల్లెమ్మ పాలు వచ్చాయమ్మా. చెల్లెమ్మ పిలిస్తే రాదు, నేను వెళ్తే వస్తుంది. సరే వెళ్ళి తీసుకొని రా. గేదె పాలా? కాదండి, ఈ రోజుల్లో గేదె పాలు ఆవు పాలు అన్ని వస్తాయి. ప్యాకెట్ పాలు ఇందులో పోసి గేదె పాలు అని చెప్పి అమ్ముతుంటావు. నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ సాఫ్ట్వేరా? కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పాలేసి రే రామకృష్ణ, ఆయన స్నానం చేస్తున్నారు. చెల్లెమ్మా నీ పెళ్లికి రాలేదు అనుకో, సారీ అమ్మా. పర్వాలేదు. ఏ రామకృష్ణ ఉండమ్మా, డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. పర్లేదు ఉండమ్మా. నువ్వు ఎందుకు ఏంట్రా ఇంట్లో లేడీస్ లేకపోతే నువ్వు లేడీ గడ్డ వేసుకుని ఓనుగా? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. అదే ఏమైంది? పెళ్లి కూతురు పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందిరా. లేచిపోయిందా? మా వాడు పిల్లలు లేచిపోయిందటండి. ఇందుకు అంత బాధపడుతుంటావు? కనీసం శోభనం కూడా అవ్వలేదురా. సర్లే ఇప్పుడు అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిని చూసుకుని వదిలే. నేను అసలు పెళ్లి చేసుకున్నా అంత అర్జెంట్ గా. మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తాను చెప్పండి, పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే లోపల అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా బాస్ ఏమి ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నాకు అర్థమైంది. ఏంట్రా? నీ పిల్లలు లేచిపోయిందని నాకు చెప్పాలి, అంతే కదా? అది కాదురా, ఒకసారి నువ్వు నేను చీర కట్టుకుంటే మా బాస్ వస్తే నా పెళ్ళంలాగా యాక్ట్ చేస్తే చాలురా. అమ్మో నీతో చాలా డేంజర్ బాబు. శారీలో నుంచి టెంప్ట్ అయ్యావు అనుకో, నా వల్ల కాదు. నేనేం చేయనురా. పక్కా ప్రామిస్? ప్రామిస్. వచ్చి నిలిపేస్తావు అప్పుడే. బాస్ నమస్తే. హౌ ఆర్ యు రామకృష్ణ? నేను బాగున్నాను. ఐఎమ్ సో సారీ, నిజంగా నీ మ్యారేజ్ కి షాదీకి రాలేకపోయాను. నేను దుబాయ్ నుంచి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చినాయి. ఏం తెచ్చారు సార్? డేట్స్ తీసుకొచ్చినాయి. ఏంటిది? క్యాలెండర్ లో డేట్స్ 1 నుంచి 31 వరకు. తిను మంచిగా. సరే నువ్వు ఫీల్ అవుతానో తెలుసు, అందుకే దుబాయ్ నుంచి నీకు వంటి తీసుకొచ్చిన. సార్ వంటే? ఇదిగో తీసుకో. ఏంటి సార్ ఇది? వంటి. ఇంటికి ఈయనెవరు? మా బామర్ది సార్. ఏం చేస్తాను ఇది? అది ఏదేం చేస్తుంది. ఏం కావాలి నీకు? సార్ నాకెందుకు అనుమానం వస్తుంది సార్. పంచులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా ఏంది? ఈలోపు నేను మామిడి పిలుస్తాను సార్. తొందరగా పిలు. నమస్కారం. మీరు ఇది దుబాయ్ లో ఏం చేస్తుంటది? నేను ఏంటంటే కనిపించని వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద రీసెర్చ్ చేస్తాయి. కనిపించిన వస్తువుల మీద రీసెర్చ్? దాని మీద కూడా చేసినాయి. అక్కడ ఏం లేదు కదా? చెప్పాను కదా కనిపించని వస్తువుల మీద చేస్తానని. మరి దాని మీద చేయొచ్చు కదా? అదేం లేదు కదా అక్కడ. ఎలా చేస్తాం? పని చేద్దాం అనుకున్నాయి. సార్ ఇప్పుడు వాళ్ళ టైం పట్టేలా ఉంది, కొత్తగా పెళ్ళింది కదా, లోపల ఇద్దరు మంచి రొమాన్స్ ఉన్నారు సార్. డిస్టర్బ్ చేయడం అలా కాదు, నేను దుబాయ్ నుంచి వచ్చినాయి కదా. సార్ చూడరా మామిడి చూడండి, అక్కడ అడిపి చేయలు చూడండి. ఏమండి నేను వెళ్ళి అన్నయ్య గారికి భోజనం చేసి వస్తా. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వు రా. అంటే ఇంక
అన్నయ్య గారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి నేను ఇప్పుడు కాదు వద్దండి మీకు దుబాయ్లో ఎలా చేస్తాయి? దుబాయ్ లో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అవును. వాళ్ళందరికీ మనమే అమ్ముతూ ఉంటాం. ఏంటి? బెల్లం రబడి, బెల్లం రబడి. అలా కాదు, నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకు సార్ అనుమానం? అరే సార్ అనుమానం వస్తుంది, ఒక్కసారి చీర కట్టుకోరా, నేను కట్టుకుంటా బాబు, నేను ఒక్కసారి కట్టుకోరా ప్లీజ్. నువ్వు 5 నిమిషాలు ఉంటే పని అయిపోద్ది. ఒకటే సార్ చెయ్యలే ఉంది, మనం కట్టుకొస్తే బెస్ట్ లా ఉంది. సార్ మీది పిలిచిందంట. కాదు అమ్మ, రామ్కి కృష్ణ ఏడి? రామ్కి కృష్ణ మీరు తింటా అన్నారని బయటికి వెజిటేబుల్స్ తేడానికి వెళ్ళండి. మాది ఆశీర్వదించండి. ఇది ఎవరు? మా తమ్ముడు భార్య. నువ్వు ఎందుకు వచ్చారా చెప్పాలి కదా. దరిద్రుడా నన్ను వేసుకోమన్నా మండు ఎందుకు వేసుకో. నువ్వు రాకపోతే నేను వచ్చేసి వేసుకొని. ఒకసారి ఫేస్ లో చూపించండి తల్లి. కాదు రామ్కి కృష్ణ, మీ అబ్బాయి ఏది? మా ఆవిడ పెళ్లి పెట్ల మీద లేచిపోయింది సార్. నీ గురించి తెలిసింది పెళ్లికి ముందు. నాది ఏమీ చేయలేదు సార్, నాది మంచిది. అవా అవా మా వాడేదో ప్రమోషన్ కోసం అబద్ధం ఆడాడు సార్, కొంచెం ప్రమోషన్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాడు సార్. నాది సంబంధం లేదు, లేచిపోయిన అమ్మాయి నీతో సంసారం చేయాలా, అప్పుడు ప్రమోషన్ తీసుకో. నన్నే మోసం చేయాలని చూస్తే మేడం లవ్లీ, మేడం లవ్లీ దా. ఇప్పుడు సడన్ గా అమ్మాయి అంటే కాపురం చేయడానికి వెళ్ళరా? నన్ను చూస్తావు నువ్వు? అలా కదరా నువ్వు. అబ్బో ఏమున్నావే బుల్డోజర్ చీర కట్టినట్టు. అబ్బా నా ముందే బుల్డోజర్ ఉంది, నీ వెనకాల చూడు పెద్ద కంటైనర్ ఉంది. ఓ రోజక్క దీని గురించి తెలుసా నీకు? అసలు పెళ్ళైన 3 రోజులకే ముగ్గుని దిండేటి చంపేసింది ఈ వగల నా గురించి చెప్తుంది అమ్మ. నువ్వేం పెట్టి చంపేశావు? ఆ టైంకి దిండి దొరకలేక వెనకాల దిండి ఉంటే తెట్టి చంపిందమ్మా. మా కొడుకు ఎలా కట్నం వచ్చిందో తెలుసా? అబ్బో తెలుసు, నా కొడుకు అలా చూస్తూ ఉండు 10 వారాల నగలు ఒక వెళ్ళ చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచా. నా కొడుకు నా కొడుకు. ఎవరితరా ఇది? మీ కోడలమ్మా. అత్తయ్య గారు. అమ్మా ఇవన్నీ ముందేనమ్మా, తర్వాత ఏ ఉండదు. అబ్బే ఏమే నా కోడలు చూడే ఎర్రగా బుర్రగా ఎంత బాగుందో. అమ్మా కోతి కూడా ఎర్రగానే ఉంటదమ్మా, అంత మాత్రం సాకులో వేసుకొని తిరుగుతావే. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేటా? కాదత్తయ్య, మరి అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అంట ఎల్లా, లేకపోతే ఏమి అపార్ట్మెంట్ వచ్చింది మాకు. అమ్మా అపార్ట్మెంట్ లో ఏం చేస్తుంటాడు? వాచ్మెన్. వాచ్మెన్. ఓహో వాచ్మెన్ అంట. నువ్వేమో వెళ్ళి గోసలు నువ్వు ఆడో వాచ్మెన్ చేస్తాడు. ఇదేది పరిగాడు కదా, బయట కాపలా కాస్తాడు. బేబే కొడుకుని పెంచడం అంటే ఒక ఇది ఉండాలి, ఒక అది ఉండాలి. నా కొడుకుని ఎలా పెంచానో తెలుసా? అబ్బబ్బబ్బా వచ్చిందండి, గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు. ఎవతిరా ఇది? అమ్మా నీ కోడలమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? పంచర్ షాప్ పంచర్ షాప్ లో బాగా సంపాదించాడు మీ నాన్న. బాగా సంపాదించాడు. ఎంత ఆస్తి ఉంటది? ఒక 2000. ఓ ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళారు నుంచి. అత్తయ్య గారు. అబ్బా ఏం మాట్లాడిందమ్మా, ఆడకొండ ముచ్చు మాట్లాడినట్టు. అత్తయ్య గారు. ఏంటి? అది కాళ్ళు. పట్టు. కోడలు నెల కంట్రోల్లో పెట్టాలి. నన్ను చూసి నేర్చుకో. ముగ్గే ఇవే వగలాడి ఆ మొక్కలు బాయిలర్ కోడ్లాగా. ఏం మంది ఎట్టావే నా కొడుక్కి? ఏ ముగ్గు ఇదే అంత కంట్రోల్లో పెడితే దీన్ని ఎప్పుడు నుండో కొడదాం అనుకున్నా. నేను అంత కంట్రోల్లో పెట్టాలి. ఏమే ముగ్గు వేయటం వచ్చా నీకు? వచ్చమ్మ గారు. అమ్మగారు కాదు అత్తమ్మ గారు అనాలి. ఏం ముగ్గేస్తున్నావు? చిలుక ముగ్గ. చిలక కనిపించట్లేదు ఏంటి? కుక్కెత్తుకుపోయింది. ఆ కుక్కని పిల్ల నిన్ను కూడా దానికి ఎట్టేస్తా. దరిద్రం వదిలేదు. ఇది కంట్రోలింగ్ అంటే. నువ్వు ఇప్పుడు ఎత్తాను నీకు, ఆగు కొద్దిసేపు. రావే అత్తయ్య గారు. ముగ్గేవే. ఏ ముగ్గేయమంటారు? రథం ముగ్గే. ఎక్కడేయమంటారు? నన్ను అడ్డు మీద. అత్తమ్మ గారు చాలా ఈజీ.
ఏ? 2 చక్రాలు ఉన్నాయి కదా డైరెక్ట్ బొమ్మ వేసడమే. అయిపోయింది అత్తయ్య గారు. ఆ రథానికి తాడేదే. తాడేసి ఎవరైనా లాక్కెళ్తారు కదా. పంచలేస్తానేది. దాని బాబు ఏమైనా ఫ్లైట్ డ్రైవర్లా పంచర్లు వేసినోడే అందుకే పంచర్ వేస్తుంది. ఓ బాగా వేసింది ముగ్గు చిలకేది అంటే ఎగిరిపోయిందంట. ఈ చిలక ఎవరికి పోకుండా చూసుకోయ్యా. చిలక ఏదంటే కాకిరా నువ్వు ఉన్నా వచ్చి వాలొచ్చు కదే. మొన్నటిదాకా మనతో తిరిగి నీకు తెలియదా సంగతి. పోయి బట్టలు ఉతికే. మనకు బట్టలు చూడటం వచ్చా? బాగా వచ్చి అత్తయ్య గారు. మరి వచ్చినప్పుడు ఉత్తుక్కొని వేసుకోవచ్చుగా. ఎలా ఉండేది బట్టలు? ఏం చేస్తా ఉన్నావు? బట్టలు తాయి మసాజ్ చేసినట్టుంది. అత్తయ్య గారికి దూరంగా ఉండండి, భయం వేస్తుంది. పొరపాటును కాలు జారి పడ్డానంటే రైలు కింద పడ్డ రూపాయి బిళ్ళలు అయిపోతావు. ఏమే బాయిలర్ కోడి, నీ నంగనాచి యాక్టింగ్ పక్కన పెట్టి వెళ్ళి కాఫీ తీసుకురా. కాపీ తాగుతావు నీ మొహానికి? డికాషన్ తాగుదామంటే భయం వేస్తుంది నీ ముఖం చూసి. అత్తయ్య గారు ఏంటే చల్లగుంది, వేడి వేడిగా తీసుకురా. వేడి కాఫీ. వేడి కాఫీ తెచ్చినప్పుడు వణుక్కుంటూ రావాలి. వేడి కాఫీని ఇస్తావా? నేను కూడా వేడి కాఫీ తీసుకొస్తా కానీ యాక్టింగ్ చేయలేకపోతే మా అత్తయ్య గారు కొడతారు. ఏమే అత్తయ్య గారు తీసుకురా. తీసుకొస్తున్నాను. అత్తయ్య గారు కాలిపోతుంది. చాలా బాగా చేసావు. ఎడిటింగ్ ఉంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరమ్మా. అత్తయ్య గారు వేడి టీ. ఏది మరి నేను అనలేదే. వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేసి అత్త అంత ఓవర్ యాక్షన్ చేస్తే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అనుకోరు. అంటే వేడిగా ఉంది కదా అత్తయ్య. అక్కడ ఎలా చేశారు? ఇచ్చిన పేమెంట్ కి ఏమన్నా న్యాయం చేశారు వాళ్ళు? మన ఇద్దరం చేయాలా? రంగమ్మ మంగమ్మ తీసుకోండి. ఏంటివి? కోర్టు నోటీసులు. ఎందుకు? మీరు చేసిన అప్పులకి మీ ఆస్తులన్నీ జప్తు చేయగా మీరే 10 లక్షలు కోర్టుకు కట్టాలి. 10 రోజుల్లో కట్టకపోతే జైలుకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. ఆస్తులు పోయినా ఆత్మ మనం చంపుకోం అమ్మ. అదే పౌరుషం, అదే రోషం. మేము కూడా అంతే. ఎకరాలు పోయినా ఎకరంగా ఉంటాం. బిర్యానీ చేత్తో పట్టుకోవడం కాదు, మొక్క తీసి ముద్ద లోపల అట్టండి. దున్నలా ఇంత పెంచడం కాదు, కోత ఊరికి సరిపోతావు. కింద కూర్చో. వస్తే మొహం దానా? అమ్మా అలా అనుకోడు, ఇద్దరు అనుకుంటారు. వస్తే ఇటు చూసి అసలు నువ్వు ఎవుతుకోవడవే నా మీద చేసావు. ఏంటి మీ అత్త ఎక్కువ చేస్తుంది? ఏంటిది? ఇది అసలు ఏంట్రా ఏంటి? నువ్వు అసలు నా కోడలే కదా. నువ్వేంటే ఊరిపోయిన ఆవకాయ బద్దల మొక్క వేసుకొని కింద కూర్చో. మీ కొడుకులను ఎందుకు చేసుకున్నాం తెలుసా? ఏదో మీకు ఆస్తి ఉంది కదా చూసుకోవచ్చు మీరు పోయాక అని. ఆ ఆస్తులో లేనప్పుడు మీరేంటి మా బొంగు బొంగు. ఇప్పటిదాకా మీరు చెప్తే మేము విన్నాం, ఇప్పుడు మేము చెప్పింది మీరు వినాలి. అక్క చెప్పండి, తడబడకుండా చెప్పండి చెప్పేది. ముగ్గు పెట్టు. అబ్బో టిక్కులాడు ఏ అత్తలే ముగ్గు. ఏంటా ముగ్గేంటి? నువ్వు ముగ్గు ఎత్తయ్యా. దింపుడు ఏంట్రా? ఏంది ముగ్గేసా కదా? ఏం ముగ్గిది? రోడ్డు. జనాలేరి రోడ్డు మీద ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మేము వేస్తే తాడేవాడు లాగాడు. అత్తయ్య ఇదిగో ఈ బాటిల్లో వాటర్ ఉంది కదా, ఇది కింద వేసేసే. ఇది ఇప్పుడు అందులో ఎత్తు. ఎత్తవే. అరే కొడక, చూసావా రా తల్లిని పట్టుకొని ఎన్ని మాట్లాడుతుందో. ఇది నువ్వన్నా చెప్పరా? పిల్ల మాటే నా మాట. ఇదిగో మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు బయట
ఎనర్జీ. పెరట్లో పడుకోవాలి, మంచాలు అలాంటివి ఉండవు, కింద పడుకోవాలి గేదెతో పక్క.